హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మనం గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రికలందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ మరియు నా తల్లిదండ్రులకి, స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాల, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా కుటుంబ ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రస్తుతం నా స్వయానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చైతన్యంలోకి మహాప్రయాణం అనే పుస్తకం చెప్తున్నానండి ఈరోజు. అంటే నిన్న కొంచెం సృష్టి జరిగిన పరిణామ క్రమంలో క్రమంగా మనలోని చైతన్యం నియంత్రించబడి నేను వేరు, ఈ మిగిలిన సృష్టి అంతా వేరు అనే భావన స్థిరపడిపోయింది. అది ఎలా సంభవించిందో తెలుసుకోవాలంటే సృష్టి పరిణామ క్రమాన్ని మనము స్థూలంగా కొన్ని దశల కింద విభజించి అధ్యయనం చేయగలిగి ఉండాలి. నిజానికి సృష్టి పరిణామ కార్యము నిరంతరం తెగిపోని గొలుసులా సాగిపోతూనే ఉంటుంది. కానీ మనం కొన్ని కాల వ్యవధుల కింద విభజించి అందులో జరిగే మార్పులని అధ్యయనం చేయాలి. ఈ కాల వ్యవధులు నిర్ణయించడం కూడా అంత సామాన్యమైన విషయం కాదు. ప్రాచీన కాలంలో యోగులు దివ్య దృష్టితో చూసి చెప్పిన వివరాన్ని బట్టి వీటిని నిర్ణయించారు. ప్రస్తుత శాస్త్రజ్ఞులు రేడియో యాక్టివ్ డేటింగ్ పద్ధతుల ద్వారా ఈ పరిణామ దశల్ని నిర్ణయిస్తున్నారు. అయినప్పటికీ ఆనాడు యోగులు చెప్పిన వైనము, ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్తున్న వైనము, ఈ దశల్ని అంచనాలు వేయడంలో కొన్ని మిలియన్ల సంవత్సరాల తేడాలు కనపడవచ్చు. అనువాకం 3లో ఈ వ్యత్యాసం ఉదాహరణగా చూపబడింది. కానీ అది అంత ప్రాధాన్యమైన విషయం కాదు. ఎందుకంటే కాలం అనేది సాపేక్షం అని గతంలో మనం తెలుసుకున్నాం. అనంతమైన ఈ చైతన్య స్రవంతిలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలనేవి లేవు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంటూ ఏమీ లేదు. మనలోని చైతన్య దశని బట్టి ఈ వ్యత్యాసాలు కనబడతాయి. కాబట్టి మనము అధ్యయనం చేయవలసిందల్లా చైతన్యం ఈ పరిణామ క్రమంలో ఎలా నియంత్రించబడింది, తిరిగి ఎలా పరిణితి చెంది అఖండ చైతన్యంలో విలీనమైపోతుంది అన్న విషయం. ఈ అధ్యయనం చేయడానికి మనము ఈ సృష్టి 7 దశల్లో జరిగినట్లుగా భావిద్దాం. ఈ 7 సంఖ్యకి గల కారణంలో కాల గణంలో చాలా ప్రాధాన్యత ఉంది. మన ప్రాచీన గ్రంథాల్లో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నట్టుగా చెప్పబడింది. బైబిల్లో భగవంతుడు 7 రోజుల్లో సృష్టి పూర్తి చేశాడని చెప్పబడింది. మన సౌర కుటుంబంలో 7 ప్రధాన గ్రహాలున్నాయి. వారంలో 7 రోజులు ఉంటాయి. ఇలా కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇలా 7 సంఖ్యని ఆధారంగా చేసుకొని కాల నిర్ణయం చేయడము, దశా నిర్ణయం చేయడాన్ని సప్తాంశ పద్ధతి అంటారు. ప్రస్తుతం మన నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నది దశాంశ పద్ధతి. డెసిమల్ సిస్టమ్ సప్తాంశ పద్ధతిని ఎలా ఉపయోగిస్తారో ఇక్కడ చూద్దాము. ఉపాంగం 1:1:7 సృష్టి ధర్మాలు. ప్రస్తుతం మనం ఈ ప్రపంచాన్ని కలిపి ఉంచే 7 సూత్రాలు, ధర్మాల గురించి తెలుసుకున్నాం. మానసికం, మెంటలీ ఈ జగత్తంతా మనసులో నిండి ఉంది. మన పురాణాల్లో
బ్రహ్మ, పరబ్రహ్మ కాదు, త్రిమూర్తులలో బ్రహ్మ మనస్సుకి సంకేతం. బ్రహ్మ మనస్సులోనే సనందులు, నారదుడు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, దిక్పాలకులు, అన్ని వేదాలు, గణాలు, అమృత అప్రకాశ జ్యోతిష్ మంత్ర మొదలగునవి, 14 మనువులు, భూమి, అహల్య, ఇలా చాలా మంది జన్మించారు. వీరందరినీ దేవగణాలు అంటారు. వీరు కాక 10 మంది విశ్వదేవతలు, 7 ఋషులు జన్మించారు. వీరికి 7 పితృగణాలు జన్మించారు. పితృగణాలు విశ్వీ దేవతలు కలిసి లోకపితృలుగా పరిగణించబడతారు. వీరు వాయు రూపంలో ఎక్కడికైనా వెళ్ళగలరు. భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోగలరు. ఈ భూమి మీద పుట్టి మరణించి స్వర్గలోకాలకి వెళ్ళిన వారిని లౌకిక పితృలు అంటారు. సోర్స్ వర్షిప్ ఆఫ్ డిపార్టెడ్ ఇంటర్మెట్. మానవుడిలో సహస్రార చక్రాన్ని క్రౌన్ చక్రాన్ని, పిట్యూటరీ గ్లాండ్ ని మనస్సుతో సంబంధం ఉన్నవాటిగా చెప్తారు. మానవుడు తల్లి గర్భంలో పిండ దశలో ఉండగా మొట్టమొదట ఏర్పడే గ్రంథి పిట్యూటరీ గ్రంథి. బ్రహ్మ అనే శబ్దానికి అర్థం వ్యాపించేది అని. మన మనసుకే వ్యాపించే తత్వం ఉంటుంది. దాని ఆలోచనలు అనంతం. మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎన్ని ఆలోచనలు వచ్చాయో లెక్కించి చెప్పగలమా? భగవంతుడు అనంతుడు అంటే అర్థం ఇదే. ఆలోచనలు బట్టి రకరకాల తత్వాలు, గుణాలు, లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఆ లక్షణాలను బట్టే పరమాత్మ నుండి ఉపాధుల్ని ఏర్పరచుకుంటుంది. వీటిని బట్టే రూపాలు, ఆకారాలు, జన్మలు ఏర్పడతాయి. మరి విష్ణు అన్నా వ్యాపించేది అని ఒక అర్థం. ఇక్కడ మనుగడికి కావలసిన ఆలోచనలు రూపొందుతాయి. మంచి చదువు చదవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఇలాంటి క్రమబద్ధమైన ఆలోచనలు ఇవి కూడా వ్యాపిస్తూనే ఉంటాయి. ఇవి బుద్ధి ప్రేరేపితాలు. బ్రహ్మకి మళ్ళీ విష్ణువు పుట్టినట్టు కొన్ని పురాణాల్లో కనిపిస్తుంది. వాటి వెనుక నిగూఢమైన అర్థాలు ఇది కావచ్చు. మనస్సు అనేది అన్న వికారము, ప్రాణాలు జల వికారాలు, వాక్కు తేజోమయము అనగా వాక్కు, ప్రాణము, మనసులకు తేజస్సు, జలము, అన్నము అనేవి క్రమంగా కారణాలు. వీటన్నిటికీ బ్రహ్మ కారణం. చాందోక్యోపనిషత్తుల్లో 5.6.5.4 సోర్సు బ్రహ్మసూత్ర దర్శనం నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు 2.4.4 ఇక్కడ వికారం అనగా సూక్ష్మంగా మారుతున్న స్థూల తత్వాలు అనుకోవచ్చు. సాదృశ్యత, కరెస్పాండెన్స్. ఈ సృష్టిలో పైన ఎలాగో దిగువన ఇలాగా, దిగువన ఎలాగో పైన అలాగా, ఈ సూత్రము గురించి ఇదివరలో వివరించడం జరిగింది. దిగువన సృష్టి జరుగుతున్న విధానాన్ని గమనిస్తే పైన కూడా ఇదే విధంగా జరుగుతుంటుందని ఒక సిద్ధాంతం. మానవుడిలోని ఆజ్ఞా చక్రము, పీనియల్ గ్రంథి ఈ సూత్రానికి అనుసంధించబడినది. పీనియల్ గ్రంథి జాగ్రత్త, సుషుప్త భ్రమణాలను నియంత్రించే మెలటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది. సాదృశ్యత గురించి మరికొన్ని ఉదాహరణలు సందర్భాన్ని బట్టి ఇవ్వబడ్డాయి. ప్రకంపనలు, వైబ్రేషన్స్. ఈ సృష్టిలో ఏది విశ్రాంతిగా ఉండదు. ప్రతిదీ కదులుతూ ఉంటుంది, ప్రతిదీ ప్రకంపిస్తూ ఉంటుంది. కేవలం మనకి భౌతికంగా ప్రకంపిస్తున్నట్లు కనిపిస్తున్నవే కాదు, ఒక భావము, ఒక మాట కూడా ఇతరుల్లో ప్రకంపనాలు సృష్టిస్తాయి. మానవుడిలోని విశుద్ధ చక్రము థైరాయిడ్ గ్రంథి ఈ సూత్రానికి అనుసంధించబడినది. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే థైరాక్సిన్ ప్రాణవాయువుని, ఆహారాన్ని ఉపయోగించడానికి అనువైన శక్తులుగా మారుస్తుంది. ప్రకంపనాల మీదే దృష్టి అంతా నడుస్తుంది. ఈ పుస్తకంలో చాలా చోట్ల ఈ ప్రకంపనాల ప్రస్తావన వస్తుంది. కొందరు పాఠకులకి అనిపించవచ్చు అంత ముఖ్యమైన ప్రకంపనాలు అని. కాబట్టి ఇక్కడ వాటి ప్రాముఖ్యత గురించి 1-2 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. మనము ఎరుపు రంగుని చూడాలనుకుంటే మన కంటిలో ఉండే
రెటీనా సెకండ్కి 3,95,000 ప్రకంపనాలని స్వీకరించవలసి ఉంటుంది. అదే ఊదారంగకైతే అది 79 కోట్ల ప్రకంపనాలకి ప్రతిస్పందించవలసి ఉంటుందంట ఊదారంగ అయితే. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ప్రతి నిమిషానికి మన కంటి మీద 60 కోట్ల ప్రకంపనాలు ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి. అంటే మనం మేలుకున్నప్పుడు 60,000 కోట్ల ప్రకంపనాలు ఒత్తిడి కలిగిస్తుంటాయంట. సోర్స్ వండర్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఆఫ్ జార్జ్. ఇది దాంట్లో కూడా ఉంటుంది మేడం, రామతా విజ్ఞానంలో కూడా ఈ బ్రెయిన్ గురించి ఇవన్నీ ఉంటుంది. మన కళ్ళు మన ఇష్టం అనుకుంటాం, దాని వెనక చూడు కళ్ళే కాదు మన బాడీలో అవయవం ఎంత ఉందో చూడు. అదేంటి చూడండి మేడం, 60 కోట్లు. మరి అంత వర్క్ జరిగితేనే కదా మనం కళ్ళు మిట్కరించుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తూనే ఉంటాం కదా. నిజమే. ధ్రువతత్వం. ఈ సృష్టిలో ప్రతి దాంట్లో ద్వంద్వ స్వభావము ఉంటుంది. ముందు లేనిదే వెనక లేదు, పైన లేనిదే క్రింద లేదు, మంచి లేనిదే చెడు లేదు. ప్రతి దానికి ధ్రువాలు ఉంటాయి. ఇందులో వ్యతిరేకమైన ఒకటే. ఒక అయస్కాంత కడ్డీలో ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అని ఉంటాయి. కానీ దానిని అలా ఖండిస్తూ వెళితే ప్రతి అణువులోనూ ఈ ద్వంద్వ ప్రకృతి కనిపిస్తుంది. స్వభావ రీత్యా రెండు ఒకటే, కానీ పరిణామ రీత్యా వేరు. అంత్యాలు కలుస్తాయి. అన్ని సత్యాలు అర్థం సత్యాలే. విపరీతాలు పరచబడొచ్చు. అనాహత చక్రము, థైమస్ గ్రంథి ఈ తత్వానికి అనుసంధించబడినవి. శరీరానికి అవసరమయ్యే రోగ నిరోధక వ్యవస్థ కొరకు టీ కణాలని థైమస్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. లయ చక్రాలు, రిథమ్స్. ఈ సృష్టిలో ప్రతిదీ ప్రవహిస్తూ ఉంటుంది, బయటికి లోపలికి. ప్రతి దానికి ఆటుపోట్లు ఉంటాయి. ప్రతి వస్తువు అంటే విషయము పైకి లేస్తుంది, పడిపోతుంది. ప్రతి దాంట్లో లోలకం యొక్క డోలనం మాదిరి ఊగిసలాట వ్యక్తీకరణం అవుతుంది. కుడివైపుకి కదిలే దాని పరిమాణం ఎడం వైపు కదిలితే పరిమాణమే. లయ చెల్లు చేస్తుంది. బ్యాలెన్సెస్. నిశ్శబ్దంగా ఉన్న ఒక గదిలో గడియారం చేసే లయబద్ధమైన శబ్దాన్ని ఏకాగ్రతతో వినండి. ఆ చక్రాలకి చిన్న చిన్న మువ్వల వంటివి తగిలిస్తే ఎటువంటి లయబద్ధమైన శ్రావమైన సంగీత ధ్వనులు వినిపిస్తాయో ఊహించుకోండి. ఇప్పుడు గడియారం కూడా లేని నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చోండి. మన భూమి, సౌర కుటుంబంలోని గ్రహాలు, సౌర కుటుంబం మొత్తము, గెలాక్సీలు, ఆస్టరాయిడ్లు, ఉల్కలు, తోకచుక్కలు అన్నీ లయబద్ధంగా కదులుతూ మందర స్థాయిలో ఇటువంటి సంగీతాన్ని మీకు వినిపిస్తున్నట్లు ఊహించుకోండి. ఒక అద్భుత దృశ్యం మీ ముందు ఆవిష్కృతం అవుతుంది. నటరాజు విగ్రహం చుట్టూ వేలాడుతూ కనిపించే దీపాలు ఈ లయబద్ధమైన కదలికకి సంకేతం. బృందావనంలో గోపికలకు తో పాటు కృష్ణుడు చేసే రాసలీల ఈ లయబద్ధమైన కదలికకి సంకేతం. ఈ అనుభూతిని పొందాలంటే మీరు ఒక శారద పౌర్ణమి రాత్రి బృందావనంలో ఉన్నట్టుగా ఊహించుకోండి. ఈ వనం మధ్యలో ఒక విశాలమైన చదునైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో గోపికలు వర్తులాకారంగా నిల్చొని ఉన్నారు. గోపికకి మధ్య శ్రీకృష్ణుడు ఉన్నాడు. అందరి చేతుల్లో కోలాటలు, కర్రలు ఉన్నాయి. ఎవరు మాట్లాడుకోవడం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ వృత్తాకారంలో కదులుతూ లయబద్ధంగా రెండు చేతులు పైకెత్తి కోలాటం క్రమించి పక్క వారితో తాకిస్తున్నాం. ఆ సమయంలో చక్ చక్ అనే శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. మధ్య మధ్యలో చెట్ల ఆకులపై నుండి సరస్సులో పడుతున్న నీటి బిందువుల చప్పుడు, మువ్వల చప్పుడు వినిపిస్తోంది. మీరు ఇప్పుడు మీ మనసుని అలా గెలాక్సీలలోకి, నెబ్యులాలలోకి తీసుకొని సృష్టి
లయబద్ధంగా కదులుతున్న అనుభూతి మీకు కలుగుతుంది. అదే విధంగా కైలాస పార్వతీ పరమేశ్వరులు నిశ్శబ్ద వాతావరణంలో లయబద్ధంగా చాలా నెమ్మదిగా నృత్యం చేస్తున్నప్పుడు వచ్చే చక్ చక్ ధ్వనికి మానవ శరీరంలో అప్పుడప్పుడు పడే మంచు బిందువుల ధ్వనిని ఊహించుకోండి. ఇక్కడే కృష్ణుడు పార్వతి ఇద్దరు డార్క్ మ్యాటర్స్ కి సంకేతం. ఈ డార్క్ మ్యాటర్ అంటే గ్రహాలు నెబులాల మధ్య సమతుల్యతను కాపాడుతుంటుంది. భౌతిక ప్రపంచంలో కూడా ప్రకృతిలో సమతుల్యత తీసుకువచ్చే ఈ శక్తి స్టాటిస్టిక్స్ అంటారు. హోమియోస్టాటిసిస్ గురించి అనువాకం 5లో వివరించబడింది. ఈ సృష్టితత్వానికి మానవుడిలోని మణిపూర చక్రము ఎడ్రినల్ గ్రంథి సరితూగుతుంది. ఎడ్రినల్ గ్రంథి హైడ్రోకార్టిజోన్ ని ఉత్పత్తి చేస్తుంది. అది ఆహార వినియోగాన్ని క్రమబద్ధం చేసి శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తుంది. కార్యకారణ సంబంధం యూసెస్ ఎఫెక్ట్ రిలేషన్. ఈ సృష్టిలో ప్రతిదీ కారణానికి ఒక కార్యం ఉంటుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి ధర్మం ప్రకారం సృష్టి న్యాయం ప్రకారం సంభవిస్తుంది. మనం గుర్తించలేని న్యాయానికి మనం అదృష్టమని అనుకోని ఘటన అని పేరు పెడదాం. అరణ్యానికి చెందిన ఎన్నో స్థలాలు అంటే లోకాలు ఉన్నాయి. అవి కానీ ఏది ఈ న్యాయం నుండి తప్పించుకోలేదు. మానవ శరీరానికి సంబంధించిన స్క్రీన్ చక్ర మరియు స్క్రీన్ లీడెన్ కార్యకారణ సంబంధానికి సరితూగుతాయి. స్పిన్ మాక్రోపాజెస్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరం యొక్క రోగ నిరోధక శక్తికి వ్యక్తి లక్ష్మణ రేఖ. ఈ సూత్రాన్ని నేను లయ సూత్రానికి అనుబంధమైనదిగా భావిస్తాను. సృష్టి ప్రారంభంలో విస్ఫోటనం జరిగినప్పుడు విడుదలైన శక్తి రకరకాలుగా మారి అన్ని దిశల్లో ప్రయాణించింది. కానీ వ్యాపక శక్తి బ్రహ్మ లేక చైతన్యం విస్తరించి ఉన్న పరిధిలోపే అది తిరగగలదు. పరిధిని ఢీకొన్న తర్వాత అది తిరిగి వస్తుంది. అలా రావడంలో ఇతర శక్తుల్ని ఢీకొంటుంది. ఆ శక్తులు కొంత మేరకు సంకోచిస్తాయి. కానీ దాడి చేసే శక్తి ఒక పరిమితి దాటినప్పుడు అవి తిరగబడతాయి, అనగా వ్యాకోచిస్తాయి. ఈ ప్రక్రియ విశ్వానికి మధ్య కూడా జరుగుతుంటుంది. ఒక గదిలో అనేక బెలూన్లు ఎగురుతూ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నట్లుగా వ్యక్తికి మధ్య కూడా ఉంటుంది. అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రం ఇక్కడ అన్వయిస్తుంది. మనం ఎకోలాజికల్ బ్యాలెన్స్ అని పిలిచిన, ఎమోషనల్ బ్యాలెన్స్ అని పిలిచిన ఒకటే సూత్రం. ఈ సమతౌల్యం రావడం ఒక ధర్మం ప్రకారం జరుగుతుంది. దీనిని యమధర్మం అనుకోవచ్చు. సృష్టి జరగడానికి కారణం సత్వ రజ స్తమో గుణాల్లో సమతౌల్యత లోపించడం అని తెలుసుకున్నాం. అయితే ఎప్పటికప్పుడు ఈ సమతౌల్యత ఆపలేదా మేడం? చూపండి. ఓకే మేడం, వస్తుంది మేడం ఇప్పుడు. ఓకే ఓకే మేడం. ఓకే మేడం కంటిన్యూ చేయండి. దీనిని యమధర్మం అనుకోవచ్చు. సృష్టి జరగడానికి కారణం సత్వ రజో స్తమో గుణాల్లో సమతౌల్యత లోపించడం అని తెలుసుకున్నాం. అయితే ఎప్పటికప్పుడు ఈ సమతౌల్యతని
సాధించడానికి నిరంతరం ప్రయత్నించడం కూడా జరుగుతుంది. వ్యక్తమైన ప్రపంచంలో అవ్యక్తంగా ఉన్న అంతరిక్షంలో అంతటా వ్యాపించి ఉన్న శక్తి ఏదో ఇది డార్క్ మెటర్ కావచ్చు. ఈ సమతౌల్యతని తీసుకొస్తూ ఉంటుంది. దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక గాజుతో చేసిన వర్తులాకారపు గొట్టాన్ని ఊహించుకోండి. ఇందులో 3 రంగుల ద్రవ పదార్థాలున్నాయి. ఒకటి తెలుపు, రెండోది ఎరుపు, మూడోది నలుపు. ఇందులో ఏ ద్రవం వ్యాకోచించినా గొట్టము తిరుగుతూ ఉంటుంది. అయితే దాని వేగం ఒక స్థాయికి పెరిగితే మరో రంగు ద్రవం వ్యాకోచించడం మొదలుపెట్టి దాని వేగాన్ని తగ్గిస్తుంది. సమాజంలో కూడా క్రూరత్వం ఒక స్థాయి దాటి పెరిగితే ప్రతిఘటన తిరుగుబాటులు సంభవిస్తాయి. వాతావరణంలో కూడా ఒక ప్రాంతంలో వేడి ఎక్కువైతే ఇతర ప్రాంతాల నుండి చల్లని గాలులు అక్కడికి ప్రవహిస్తాయి. ఇలా సృష్టి మొత్తం ఏదో రూపంలో సమతౌల్యత సాధించబడుతూ ఉంటుంది. ఇంకోటి పునశ్చక్రీకరణం, రీసైక్లింగ్. ప్రతి లోకంలోనూ సూక్ష్మాణువులు తాము గ్రహించుకోగలిగినంత గ్రహించుకొని మిగిలినవి బయటికి నెట్టివేస్తాయి. అవి క్రమంగా దిగువ తలాల్లోకి వచ్చి తిరిగి ఊర్ధ్వ ప్రయాణం మొదలు పెడతాయి. సౌరశక్తిని ఒక లక్ష్మణ రేఖ ద్వారా గ్రహించుకుంటుంది భూమి. తర్వాత దాన్ని బయటి వాతావరణం పట్టేస్తుంది. కుంతీదేవి కృష్ణుని నదిలో వదిలేసినట్టుగా, కర్ణుని నదిలో వదిలేసినట్టుగా అలాగే స్థూల వ్యర్థాలు స్థూల పదార్థంలోనే లయమవ్వాలి. పంచభూతాల్లో అన్నిటికంటే స్థూలమైనది భూమి, దానికంటే తక్కువ స్థూలమైనది నీరు, దానికంటే తక్కువ వాయువు. పరిశ్రమల నుండి కానీ జంతు వృక్ష ప్రపంచాల నుండి కానీ విడుదలయ్యే వ్యర్థాలు భూమి లోపలికే వెళ్ళాలి. అక్కడే అవి తిరిగి మార్పు చెందగలవు. నీటిలోకి వదిలితే ప్రకృతి ధర్మాన్ని విస్మరించినట్టే, మనం కాలుష్యం పెరగడానికి దోహదపడుతున్నట్లే. మనం ఈ సృష్టికి సంబంధించిన 7 ధర్మాలు, నియమాలు లేక సూత్రాలు లేక న్యాయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము మానవుడికి సంబంధించిన 7 సూత్రాలు, నియమాలు లేక తత్వాల గురించి కూడా తెలుసుకున్నాం. మానవుడు భౌతికంగా ఒకటిలా కనపడుతున్న ఆలోచించే మానవుడు సప్తాంశాలతో 7 చైతన్యపు దశల్లో ఆలోచిస్తూ, ప్రవర్తిస్తూ, అనుభవిస్తూ, జీవిస్తూ ఉంటాడు. ఈ దశలు లేక తరాలు అన్నింటిలోనూ కూడా శాశ్వతమైన అహం, మిథ్యా వ్యక్తిత్వం కాదు, ప్రత్యేకమైన విలక్షణమైన ఇంద్రియాల అంటే సెన్సెస్ ఏర్పాటు కలిగి ఉంటుంది. ఈ 7 సూత్రాలు ఇవి: ఆత్మ, బుద్ధి, ఆధ్యాత్మికమైన ఆత్మ, 3వది మనస్సు, 4వది కామరూపం మానవాత్మ, కోరికలు, మనోవికారాలు, ఉపాధి, 5 శరీరము, లింగ శరీరము, ప్రాణము, స్థూల శరీరం. ప్రకృతి నియమాలు అంటే ఉపాంగం 1:9 సృష్టి యొక్క పరిణామాలు, డైమెన్షన్స్ ఆఫ్ క్రియేషన్. ప్రకృతి నియమాలు, మానవుడి నియమాల గురించి తెలుసుకున్నాక మనం ఈ స్థితికి లేక చైతన్యానికి గల వివిధ పరిణామాలు, డిమెన్షనర్స్ ఆఫ్ స్పేస్ గురించి తెలుసుకుంటే ముందు చైతన్యం గురించి చేసే అధ్యయనంలో అవగాహన బాగుంటుంది. భౌతిక జగత్తులో మనం గ్రహించగలిగే ఏ వస్తువుకైనా 3 కొలతలు, డైమెన్షన్స్ ఉంటాయి. మేడం పిలిచారా మేడం? లేదు మేడం. ఓకే, పిలిచినట్టు అనిపిస్తే డైమెన్షన్స్ కి కొలతలు అనేవి ఉంటాయని, అవి పొడవు, వెడల్పు, ఎత్తు ఈ 3 కాక మరిన్ని పరిణామాలు ఉన్నాయని అంటారు విశ్లేషకులు. అందులో కొందరు దాదాపు 12 పరిమాణాలు. వీడున్నాడు కదా చిట్టోడు, వీడేం చేస్తాడు, ఫోన్లో ఏమైనా జరుగుతుంటే ఏదైనా కదులుతూ అట్లా వచ్చాయనుకో దాన్ని చూస్తూనే ఉంటాడు. ఏది పడితే అది మార్చేస్తాడు ల్యాప్టాప్లో, ఫోన్లో. వీడు ఏదో చిన్నోడు
ఓ అరే దేవుడా. అవును మేడం, ఎంత బాగా చూస్తాడు తెలుసా, బాగా చూస్తాడు. ఏడ మాస్టర్ ఏంటాడు మేడం అది. ఆహా, చూస్తాడు. ఇప్పుడు ఇందాక ఆడ పెట్టుంటే గబగబా ఇటుకొచ్చి చూసి తొంగి చూసి దాన్ని కాలు చేత్తో నొక్కుతాడు. చూడండి, అందులో కొందరు దాదాపు 12 పరిమాణాలు అంటే 12 డైమెన్షన్స్ వరకు గుర్తించారు. అవేమిటో తెలుసుకుందాం. ప్రతి వస్తువు కాలంతో పాటు పెరగడమో, తరగడమో, కదలడమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక క్షణం క్రితం ఉన్నది ఈ క్షణం ఉందని చెప్పలేం. కాబట్టి కాలం కూడా సృష్టి యొక్క ఒక పరిణామమే. 1990 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలోని కొత్త సిద్ధాంతము స్ట్రింగ్ సిద్ధాంతం మీద పనిచేసిన గణిత శాస్త్రజ్ఞులు పై 4 కొలతలు కాకుండా కనీసం 10 కొలతలు ఉనికిని కలిగి ఉండొచ్చని భావించారు. ఒక వస్తువులోని అణు సముదాయాన్ని కలిగి ఉంచే మరో శక్తి ఉంది. దీనిని విద్యుదయస్కాంత శక్తి అంటారు. ఇది ఒక శక్తిలాగా కనపడిన కొలవబడే 2 వేర్వేరు శక్తుల అనగా విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి యొక్క సమ్మేళనం. కాబట్టి ఈ 2 శక్తులు కూడా సృష్టి మనుగడలో 2 కొలతలు. ఇటీవల ఉప అణువుల మీద ప్రయోగాలు జరుగుతున్నప్పుడు శాస్త్రజ్ఞులు ఒక విచిత్రమైన విషయం కనుగొన్నారు. ఒక ప్రయోగం యొక్క ఫలితాన్ని పరిశీలకులని చైతన్యం తరచుగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు దైవకణం అంటే గాడ్ పార్టికల్స్ యొక్క కదలికలు అక్కడ ప్రయోగాన్ని తిలకిస్తున్న శాస్త్రజ్ఞుల ఆలోచన సరళిని బట్టి మారుతూ ఉంటుంది. మన కంటి కదలికల్ని బట్టి మొబైల్ ఫోను తెర మీద దృశ్యాలు కదలడం పాఠకులకి ఇప్పటికే తెలిసిన విషయం. కాబట్టి మానవ చైతన్య జ్ఞానంలో మనం మరో 2 మార్పు చెందే వేరియబుల్ పరిమాణాలని చేర్చవచ్చు. అవి ఆలోచన, అనుభూతి. ఆలోచన అనేది మనస్సు యొక్క వ్యాపకం, తెలివిని సూచిస్తుంది. అది క్రమంగా దశల ప్రకారము ఒకే వరుసలో ముందుకు సాగేది. ఉదాహరణకి అర్ధగణితము, బీజగణితము, సంఖ్యాగణితము, కంప్యూటర్ ప్రక్రియలు ఇవన్నీ ఏకదిశ సంబంధిత విషయాలు. ఏకదిశ ఆలోచన తార్కికమైన ఎడమ పక్క మెదడు యొక్క నైపుణ్యం, మరో పక్క సంపూర్ణ విశ్లేషణ చేసే హోలిస్టిక్ కుడి మెదడు భావాన్ని అంతర్జ్ఞానాన్ని ఒక మొత్తం దృశ్యంలో ఒక సమాజాన్ని చూసే శక్తిని కలిగి ఉంటుంది. ఉదాహరణకి ఒకప్పుడు ఇంజనీరింగ్ వేరు, వైద్య శాస్త్రం వేరు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఒక శస్త్రచికిత్స చేసే హృదయంలో చెడిపోయిన ఒక కవాటాన్ని తొలగించి యాంత్రిక కవాటం ఏర్పాటు చేయాలన్న ఒక విరిగిన ఎముకని తొలగించి లోహపు ఎముకని అమర్చాలన్న ఒక మెకానికల్ ఇంజనీరు, మెటలర్జికల్ ఇంజనీరు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు, సర్జను, ఒక అసిస్టెంట్, ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక మానసిక వైద్యుడి అవసరము కూడా కలుగుతున్నది. అలాగే ఒకప్పుడు విడివిడి ఉపకరణాలుగా ఉండే ఒక టెలిఫోను, ఒక టెలెక్స్ మిషన్, ఒక టైప్ రైటర్, ఒక ఫోటో కాపీయింగ్ మిషన్, ఇవన్నీ ఇప్పుడు ఒక ఫ్యాక్స్ కమ్ స్కానర్ కమ్ ప్రింటర్ మిషన్ తయారైంది. కుడి మెదడు ఇలాంటి నమూనాల్ని తయారు చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది.
ఆలోచన అనుభూతి విద్యుదయస్కాంత తరంగాలలాగే కలిసి కనిపించిన అవి రెండు చైతన్యం యొక్క రెండు ప్రత్యేక అంశాలు. కుడి మెదడు ఎడమ మెదడుల విభజన గురించి మరో చోట మరికొంత సమాచారం ఇప్పచెప్పబడింది. మేడం ఇక్కడ క్లోజ్ చేసుకుందామా మేడం? సరే మేడం, ఓకే మేడం. ఎందుకో ఈరోజు ఎక్కువ కాలేదు, 40 పేజీలు. హలో ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, పరమగురువులకి, పరమగురు మండలికి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న శివ చైతన్యానికి, నా స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగా ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, జ్యోతి మేడం సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారు తప్పిపోయినామని తెలుసుకుంటూ, అమ్మ పత్రిమాత తప్పిపోయినామని తెలుసుకుంటూ, నా జ్ఞానాన్ని వచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకి నాకు ఈ అవకాశం నాకు తప్పిపోయినామని తెలుసుకుంటూ, మనకు మిర్దార్ బుక్ లోని జ్ఞానాన్ని అందించిన మైకిల్ నేమి గారికి, తెలుగులో అందుతున్న సూర్యకుమార్ గారికి, మిర్దార్ మాస్టర్ తప్పిపోయినామని తెలుసుకుంటూ మిర్దార్ జ్ఞానాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మిర్దార్ ఏం చెప్తున్నాడంటే, ఎత్తుగా గంభీరంగా ఉంటే చెట్టు మాత్రమే అరణ్యం కాదు, కొన్ని పొదలు అల్లుకునే తీగలు కూడా ఎప్పుడో అవసరమే మనకు చెప్తున్నారు. నయవంచనను కొంతకాలము ముసుగులో ఉంచవచ్చు, కానీ ఎల్లకాలము దానిని అలానే ఉంచలేము అని చెప్తున్నాడు. అలా అని దానిని సమగ్రమైన పరిశీలనతో సత్యాన్ని తెలుసుకొని సమూలంగాను పెకిలించి వేయలేము అని చెప్తున్నాడు. చీకటి దుష్టమైన ఆవేశాలు చీకటిలోనే పుట్టి వర్ధిల్లుతాయి. వాటి సంతతిని తగ్గించాలనుకుంటే వాటి వెలుతురిని అడ్డు లేకుండా ఉపయోగించుకోనివ్వండి. 1000 మంది మోసగాళ్లలో ఒక్కడినైనా నిజాయితీ పరునిగా చేయగలిగితే అదే మహా గొప్ప విజయం. చాలా ఎత్తున ఒక సంకేత దీపాన్ని అమర్చండి. ఆ దీపాన్ని చూడమని ఎవ్వరిని పిలవకండి. వెలుతురు, జ్ఞానము కావాలనుకునే వారికి ఆహ్వానము అనేది అక్కరలేదు అని చెప్తున్నాడు. అవివేకికి బుద్ధిహీనత సహజం. అలాగే సగం జ్ఞానం ఉన్న వారికి పూర్ణ జ్ఞానం అన్నది బరువు. కొంతవరకు జ్ఞానం ఉన్న వారికి బరువు దించుకోవడంలో సహాయపడండి. అవి వెకిలి వదిలివేయండి. అవివేకిని వదిలివేయండి అంటే, కొంత జ్ఞానం ఉన్న వారికి బరువు దించుకోవడంలో మీరు సహాయపడండి, అవివేకిని మీరు వదిలివేయండి. ఒకానొక సగం తెలిసిన వాడు ఒకానొక అవివేకికి విషయాన్ని మీకన్నా ఇంకా చక్కగా బోధించగలడు. మీ బాట నడవడానికి యోగ్యంగా లేనిది, మనోరంజకంగా లేదని, సహచరులు లేదని అనుకుంటూ ఉంటారు. అయినా మనపూర్వకంగా ఆసక్తితో మీరు నడకను సాగించండి. ప్రతి మలుపులోనూ మీకు ఒక కొత్త సహచరుడు తప్పకుండా ఎదురవుతాడు అని చెప్తున్నాడు మిర్దార్. గుర్తులు కనిపించని సువిశాల చరాచర విశ్వంలో దారులన్నీ అంతకు ముందే నడపబడ్డాయి. అయితే ఏ దారిలో అడుగు జాడలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయో, మరి దూరంగానూ ఉంటాయో, ఆ దారే సురక్షితమైనది, సరి అయినది అని మీరు గ్రహించండి. అది ఎత్తు పల్లాల్లోతో
ఒంటరిగా ఉన్నట్టు మీకు అనిపించినా నడవాలి అనుకున్న వారికి మార్గదర్శకులు అక్కడ దారి చూపిస్తారు. అయితే ఆ దారిలో నడవమని వారు బలవంతము చెయ్యరు. మీరు మార్గదర్శకులు అన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. మీరు మార్గదర్శకులు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సరైన మార్గదర్శిగా మీరు ఇతరులు ఉండాలంటే ముందుగా మీరు వేరే వాళ్ళకు సరైన మార్గదర్శిగా ఉండాలంటే ముందు మీరు సరైన మార్గంలో నడిపింపబడి ఉండాలి. మీరు సరైన మార్గంలో నడిచినప్పుడు మీరు వేరొకరికి మార్గదర్శనం కాగలుగుతారని చెప్తున్నాను. మాకు దారి చూపించండి అని చాలా మంది మిమ్మల్ని అడుగుతారు. అయితే అందులో చాలా కొద్ది మంది మాత్రమే దారి పొడుగునా మమ్మల్ని నడిపించండి అని అంటారు. మార్గంలో ఆ ఎక్కువ మంది కన్నా ఆ కొద్ది మందే పనికి వస్తారు. నడవలేని చోట కనీసం తాకండి, మీరు పరిగెత్తలేని చోట కనీసం నడవండి, ఎగరలేని చోట కనీసం పరిగెత్తండి. మీలో ఉన్న విశ్వాసాన్నంతటినీ మీలో లేకపోతే కనీసం ఎగరండి అని చెప్తున్నాడు. మీరు చూపించిన దారిలో నడవడానికి ప్రయత్నించే మనిషి తడబడి క్రింద పడితే ఒక్కసారి కాదు, అంటే మనం చూపించిన దారిలో నడవడానికి ప్రయత్నించే మనిషి తడబడి కింద పడితే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు అయినా మీరు అతడిని పైకి లేపాలి. మీరు కూడా ఒకప్పుడు నడక సరిగ్గా రాని పసివారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని అతడు పడకుండా ఉండేంత వరకు అలా లేపుతూనే మీరు ఉండాలి అని చెప్తున్నారు. మీ హృదయాలను మనసులను క్షమతో పూత వేయండి, అలాంటి కలలనే కనండి. విభిన్నమైన ఉద్వేగాలతో తీవ్రంగా ఉన్న స్వరం లాంటిది జీవితము. అది ఒక్కొక్కరి ఆవేశము భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది. మనుషులు ఎప్పుడూ ఏదో ఒక భ్రాంతి స్వరంలోనే ఉంటారు. పవిత్ర అవగాహన పైన పవిత్ర స్వేచ్ఛ జ్వరంలో ఉండేవారే అదృష్టవంతులు. మనుషులు జ్వరాలు సదా పరివర్తన చెందుతూ ఉంటాయి. యుద్ధ జ్వరాన్ని శాంతి జ్వరంగా మార్చవచ్చు. ధనాన్ని మూటలు కట్టే జ్వరాన్ని ప్రేమను పోగు చేసి జ్వరంగా మార్చవచ్చు. మీరు ఆచరించి బోధించవలసిన ఆత్మ యొక్క పెనుచర్య అలానే ఉండాలి. చనిపోయిన వారికి జీవితం గురించి, జీవించి ఉన్న వారికి చావు గురించి చెప్పండి. జయించాలని అనుకునే వారికి ఆ రెండింటి నుంచి విముక్తి పొందడానికి గురించి బోధించండి. పట్టుకోబడడంలో చాలా తేడా ఉంది. మీరు ప్రేమించిన దానిని మీరు పట్టుకుంటారు, మీరు ద్వేషించే దాని వశంలో మీరు ఉంటారు. ఎవరి వశంలోనూ ఉండకుండా మీరు ఉండండి. కాల స్థితులలో ఒకటికి మించి భూగోళాలు పెరుగుతున్నాయి. ఆ కుటుంబంలో అన్నిటిలోకి పసిపాపైనది మీ భూగోళం. అయితే అది ఆకర్షణీయమైన ముసింజలాడుతున్న చురుకైన బిడ్డ, ఒక కదలిక లేని కదలిక, ఎంత అసంగతంగా అనిపించే వాక్యం అయినా భగవంతుడిలోని ప్రపంచాల కదలిక అదే. అసమానంగా ఉన్నవి సమానంగా ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే చేతి వేళ్ళని, అంటే అసమానంగా ఉన్నవి సమానంగా ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే చేతి వేళ్ళని చూడండి. విధి అదృష్టం అన్నవి జ్ఞానవంతుడి ఆట బొమ్మలు, కానీ బుద్ధిహీనులు బుద్ధిహీనులు అంటే విధి అదృష్టం అన్నవి జ్ఞానవంతుడి ఆట బొమ్మలు, కానీ బుద్ధిహీనులు విధి చేతిలో ఆట బొమ్మలు. విధి చేతిలో ఆట బొమ్మలు. అందుకని దేని గురించి మీరు ఫిర్యాదు చేయకండి. ఒక దానిని గురించి ఫిర్యాదు చేయడం అన్నది ఫిర్యాదు పట్ల శాపంగా మారుతుంది. దేనినైనా చక్కగా భరించడం అంటే దాన్ని బాగా దండించడమే, కానీ దాన్ని అర్థం చేసుకోవడం అంటే దాన్ని విశ్వాసపాత్రుడైన సేవకుడిగా చేసుకోవడమే. దుప్పికి గురి పెట్టిన వేటగాడు అక్కడ ఉన్నతని కూడా తెలియని చెవుల పిల్లిని చంపడం పరిపాటి. నేను చెవుల పిల్లికే గురి పెట్టాను, దుప్పికి కాదు. నా ఎడ
నాకు లభించింది అని అంటాడు తెలివిగల వేటగాడు. అంటే నేను చెవుల పిల్లికే గురి పెట్టాను, తుప్పికి కాదు. నా ఎరా నాకు లభించింది అంటాడు సరైన తెలివైన వేటగాడు. బాగా గురి పెట్టండి, మీకు ఏ ఫలితమైనా మంచి ఫలితమే. మీ దగ్గరికి వచ్చేది మీది. రావడంలో ఆలస్యం చేసే దానికోసం ఎదురు చూడటం అనవసరం. దానిని ఎదురు చూడనివ్వండి. మీరు గురి పెట్టేది మీకు గురి పెడితే మీ గురి ఎప్పుడూ తప్పదు. తప్పిన గురి ఎప్పుడూ సాధించినప్పుడే. మీ హృదయాలు ఎప్పుడూ నిరాశ చెందకుండా ఉండాలి. నిరాశ విశ్రుత అన్నవి ఎప్పటికీ దుర్బల హృదయాలు ఎగరవేసే గాలిపటాలే. ఫలించిన ఓ ఆశ అన్నది పుడుతూ చనిపోయే ఎన్నో ఇతర ఆశలకు తల్లి అవుతుంది. ఒకవేళ ఎంత మందినో శ్మశానంలో చూడడానికి మీరు భయపడినట్లయితే మరి మీ హృదయాలకు ఆశ అన్న దాంతో వివాహం జరగకుండా పూర్తి జాగ్రత్త పడండి. ఒక చేప పెట్టిన 100 గుడ్లలో కేవలం ఒక్కటి మాత్రమే ఫలించవచ్చు, కానీ మిగిలిన 90 వృధా కావు. ప్రకృతి అన్నది అతి సమృద్ధిగా ఉంది. భిన్నత్వాలను గమనించడంలో భేదాలు చూపించదు. అంటే ప్రకృతి అతి సమృద్ధిగా ఉండి భిన్నత్వాలు చూపించడంలో గమనించడంలో తేడా చూపించదు ప్రకృతి అని చెప్తున్నాడు. అలాగే మీరు కూడా సమృద్ధిగా ఉండి మనుషుల హృదయాలలో వారి మనసులో మీ హృదయాలను మీ మనసులను విత్తడంలో భేదాలు మీరు కూడా చూపించవద్దు. సృష్టి పదాన్ని సంపూర్ణ సమతూకాన్ని గుర్తుంచుకోండి. పవిత్ర అవగాహనకు మీరు సమతూకాన్ని సాధించినప్పుడు మీరే విజేతలు అవుతారు. భగవంతుడితో కలిసి మీరు పనిచేస్తారు. ఈ రాత్రి ప్రశాంతతను నిశ్శబ్దతను మీలో ప్రతిస్పందనించనియండి. అవి మిమ్మల్ని పవిత్ర అవగాహన అన్న పూర్ణ ప్రశాంతతతో పూర్ణ నిశ్శబ్దంతో ముంచెత్తే వరకు. నోవాకు అదే చెప్పాను, మీకు అదే చెప్తున్నాను అని చెప్తున్నారు. ఇక ఇంకొక చాప్టర్ డే ఆఫ్ ది ఆర్క్ యొక్క క్రతువులు సజీవ దీపం గురించి వేదారాజు ఏం సందేశం ఇస్తున్నాడు ఇక్కడ తెలుసుకున్నాం. నరోడా చెప్తున్నాడు, వేదాల నుంచి మాస్టరు తిరిగి వచ్చినప్పటి నుంచి క్షమాదాముఖం పొడుచుకొని ఏది పట్టించుకున్నట్టు ఉన్నాడు. కానీ డే ఆఫ్ ది ఆర్క్ దగ్గర వచ్చే కొద్దీ ధైర్య సాహసాలు ఉత్సాహం పుంజుకొని చాలా ముఖ్యమైన ఏర్పాట్ల దగ్గర నుంచి చిన్న విషయాల వరకు వ్యక్తిగత అధికారాన్ని వినియోగించి అన్ని జరిగేలా చూశాడు. డే ఆఫ్ ది వైన్ లాగానే డే ఆఫ్ ది ఆర్క్ కూడా ఒక రోజు నుంచి వారం రోజులకి పొడిగింపబడింది. ఆ వారం ఉత్సవంలోని వేడుకలు జరుపుకుంటారు. అందరూ అక్కడ ఆ వారం అంతా అక్కడంతా ఉత్సవాలు జరుపుకుంటారు. అక్కడ రకరకాల వస్తువులు, గృహోపకరణాల వ్యాపారం చురుగ్గా ఉంటుంది అక్కడ ఆ వారం రోజులు. ఆ రోజు జరిపే క్రతువులన్నిటిలోకి ముఖ్యమైనది అసలు అక్కడ ఆ వారం రోజులు ఒక పండగలాగా జరుపుకుంటారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే జంతువులు బలి ఇవ్వడానికి ఒక దున్నపోతుని నరకడం, యజ్ఞ సంబంధమైన అగ్నిని వెలిగించడం, దానిని దైవపీఠం మీద పాతదీపం స్థానంలో పెట్టడం. ఇవన్నీ సీనియర్ పెద్ద చాలా వేడుకగా అక్కడ ఉండే సీనియర్ పెద్ద ఇవన్నీ అక్కడ చాలా వేడుకగా చేస్తాడనమాట. ఆకులో ప్రజలంతా వారికి సహాయం చేస్తారు. కొత్త దీపం నుంచి ఒక్కొక్క కొబ్బరిని అక్కడ ఆ ఒక్క కొత్త దీపం నుంచి ఒక్కొక్కరు అక్కడ ఉండే వాళ్ళంతా ఒక్కొక్క కొత్త దీపాన్ని వెలిగిస్తారు. తర్వాత ఆ దీపాలన్నిటిని ఆపివేసి వాటిని దుష్ట ఆత్మల నుంచి కాపాడడానికి రక్షారేఖగా భావించి జాగ్రత్తగా దాచుకుంటారు. వేడుకల చివర అంత వేడుకలు అయిపోయినాక మళ్ళా ఉపన్యాసాలు ఇస్తారు అనమాట. ఇది ఆచారం. అక్కడ డే ఆఫ్ ది వైన్ కి వచ్చే వారి లాగానే డే ఆఫ్ ది ఆర్క్ కి వచ్చే యాత్రికులు ఏదో ఒక బహుమతి ఏదో ఒక రూపంలో అక్కడ ఆర్క్కి అక్కడ వచ్చే యాత్రికులు అక్కడ చూడడానికి వచ్చే యాత్రికులందరూ ఆ ఉత్సవాలను చూడడానికి వచ్చే యాత్రికులందరూ ఏదో ఒక రూపంలో విరాళాలు ఇస్తారట. ఎక్కువ మంది దున్నలను మేకలను గొడ్డెపోతులను చేస్తారట. బలి ఇవ్వడానికి దున్నపోతుతో పాటు అవి కూడా ఆడంబరంగా ఆకుకి బలి ఇవ్వాలి. నిజానికి వాటికి అప్పుడు వధించరు, కానీ ఆకులను జంతువులలో కలుపుతారు.
సాధారణంగా ఆ కొత్త దీపాన్ని ఏ ఒక యువరాజు ఏ మంచు పర్వతాల్లోని ప్రముఖుడో బహుమతిగా ఇస్తాడు. బహుమతి ఇవ్వడానికి ఒక గొప్ప గౌరవంగా అదృష్టంగా అక్కడ భావిస్తారు. దానికి పోటీ పడేవారు ఎక్కువగా ఉండడంతో ముందు సంవత్సరం వేడుకలు ముగిసే సమయంలోనే లాటరీగా తీసి ఆ అదృష్టం కోసం ముందుకు వచ్చి వారిలో అక్కడ అంటే దాన్ని కూడా అంటే ఆ దీపాన్ని వెలిగించే దానికి కూడా ఎంతో మంది పోటీ పడతారంట. దానికని లాటరీ వేసి లాటరీలో ఎవరు వస్తే వాళ్ళ తీసి ఆ లాటరీ తీసి ఆ అదృష్టం కోసం ముందుకు వచ్చిన వాటిలో ఒకరిని ఎంపిక చేయడం ఒక ఆచారం. తాను సమర్పించే దీపము అంతవరకు ఇవ్వబడిన దీపాలన్నిటికన్నా ఖరీదైనదిగా ఫలితంలో మిన్నముగా ఉండాలని యువరాజులు ప్రముఖులు ఎంతో భక్తితో అంకురిత ఉత్సాహంతో పోటీ పడతారంట. అక్కడ యువరాజులు ప్రముఖులు అందరూ అక్కడ ఇచ్చే ఆత్మకి ఇచ్చే దీపము ఎంతో బాగుండాలని అంటే అక్కడ ఇచ్చే దీపము ఖరీదైనదిగా ఫలితంలో మిన్నగా ఉండాలని వాళ్ళు అక్కడికి వచ్చి యువరాజులందరూ ప్రముఖులందరూ ఎంతో భక్తితో అంకురిత ఉత్సాహంతో పోటీ పడతారంట. లాటరీ ప్రకారం ఆ సంవత్సరం దీపాన్ని బహుమతిగా ఇచ్చే అవకాశము అక్కడ లాటరీ వేస్తే ఆ సంవత్సరం వరకు వచ్చిన భేదాలు యువరాజుకు వస్తున్నమాట. ఆ యువరాజు ఎంత ధనికుడో ఆత్మ పట్ల అతడికి ఎంత ఆసక్తి ఉత్సాహం ఉన్నాయో తెలిసి జనము ఆ కొత్త దీపం ఆ భేదారాజు బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఆకంటే ఇష్టం ఉన్న వ్యక్తి ఎంతటి గొప్ప దీపాన్ని తెచ్చినాడు అని అక్కడ ఉండే ప్రజలందరూ ఆకృతిగా ఎదురు చూస్తున్నారట. ఆ రోజు సాయంత్రం క్షమాదాము వీళ్ళని 7 మందిని మాస్టర్ను నిర్ధారణ పిలిచి ముఖ్యంగా మాస్టర్ నిర్ధారణ సంబోధిస్తూ ఇట్లా చెప్తాడనమాట. క్షమాదాం చెప్తాడు, రేపు ఒక పవిత్రమైన రోజు, నువ్వు దానిని పవిత్రంగా ఉంచవలసిన బాధ్యత మనపై ఉంది అని నిర్ధారణ చెప్తాడు అనమాట. రేపు పవిత్రమైన రోజు, పవిత్రంగా ఉంచవలసిన బాధ్యత మన పైన ఉంది అని చెప్తాడు. గతంలో ఈ క్షమాదాంకు నిర్ధారకు క్షమాదాం చెప్తాడు, నీకు నాకు ఎన్ని తగాదాలున్నా వాటిని ఇక్కడే ఆ తగాదాలన్నింటినీ పాతి పెట్టేస్తాం. ఆర్కు పురోగమనంలో డెవలప్మెంట్ లో వేగం తగ్గరాదు, దాని ఆవేశం ఉత్సాహము తగ్గకూడదు, ఆర్కు ఆగిపోవడం అన్నది జరగకుండా భగవంతుడు చూడగాక అంటాడు అనమాట క్షమాదాం. నేను ఈ ఆకుకి సీనియర్ని, ఆజ్ఞాపించడం అన్నది ఉత్సాహమైన అది నా కర్తవ్యం. నేను క్షమాదాం చెప్తాడు, నేను ఈ ఆకుకి సీనియర్ని, నేను ఆజ్ఞాపించడం అన్నది నా కర్తవ్యం. ఆకు యొక్క ఆకు ఎదుగుదల చూడడం నా ధర్మము. ఆ ధర్మము అధికారం బాధ్యతలు అన్నవి అనుక్రమంలో నాకు ఇవన్నీ నేను ఈ సీనియారిటీని బట్టి నా ఈ ధర్మము బాధ్యతలని నాకు సంక్రమించినాయి అని క్షమాదాం చెప్తాడు. నేను చనిపోయిన తర్వాత ఈ బాధ్యతలన్నీ మీతో యూట్యూబ్కి వస్తాయి, సంక్రమిస్తాయి అని చెప్తాడు. నా అవకాశం కోసం నేను ఎదురు చూసినట్టే నేను ఈ ఆకు దీన్ని కాపాడడానికి నేను ఎంతో ఎదురు చూశాను, నా సీనియారిటీ కోసం ఎంతో ఎదురు చూస్తాను, మీరు కూడా అలాగే ఎదురు చూడండి అని చెప్తాడు. మిర్దార్ పట్ల నేను మళ్ళీ చెప్తాడు క్షమాదాం, నేను ఈ మిర్దార్ పట్ల నేను తప్పుగా ప్రవర్తించి ఉంటే అతడు నా తప్పుని క్షమించాలి అని క్షమాదాము మిర్దార్ని చెప్తాడు. అప్పుడు మిర్దార్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే మిర్దార్ క్షమాదాంతో, మిర్దార్కి నువ్వు ద్రోహం చెయ్యలేదు, నీకు నువ్వే ఘోరమైన ద్రోహం చేసుకున్నావని మిర్దార్ క్షమాదాంను అంటాడు. క్షమాదాంకి ద్రోహం చేసుకునే స్వతంత్రము క్షమాదాంకి కూడా లేదా అంటాడు. క్షమాదాముకి ద్రోహం చేసుకునే స్వతంత్రం, క్షమాదాముకి ద్రోహం చేసుకునే స్వతంత్రం క్షమాదాం కూడా లేదా అంటాడు. అప్పుడు మిర్దార్ ఏమంటాడంటే, తప్పు చేయడానికి స్వతంత్రమ, ఎంత విరుద్ధంగా ఉన్నాయి 2 పదాలు. ఎవరి పట్ల వారు తప్పు చేసినా అది తప్పుకు బానిస కావడమే అవుతుంది. ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించడం అంటే బానిసకు బానిస కావడం, ఆ తప్పిదం బతుకు చాలా ఎక్కువగా ఉంటుంది అని మిర్దార్ చెప్తాడు. అప్పుడు క్షమాదాం అంటాడు, నా తప్పుని సమర్థించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఇక దాని వల్ల నీకేమి ఇబ్బంది అంటాడు. అప్పుడు మిర్దార్ అంటాడు, వ్యాధిగ్రస్తమైన పన్ను బాధని భరించగల శక్తి నాకు ఉన్నప్పుడు నా బాధ వల్ల నీకేం కష్టము అని నోటిని అడుగుతుంది అంటాడు. దానికి ఇప్పుడు ఒక పన్ను ఉంది, ఆ పన్ను జబ్బు పడింది,
ఆ బాధని భరించగల శక్తి నాకున్నప్పుడు నా బాధ వల్ల నీకేం కష్టమని నోటిని అడుగుతుందంట. అట్లా అని మిగతాడు చెప్తాడు. అప్పుడు క్షమాదానం అంటాడు, నన్నుగా ఉండనివ్వు, బరువుగా ఉన్న నీ చేతిని నా నుంచి తప్పించు, నీ తెలివిగల మాటలతో నన్ను కొట్టకు. ఇన్ని రోజులు ఇక్కడ ఎలా కష్టపడ్డానో మిగిలిన రోజులు కూడా నన్ను అలాగే ఉండనివ్వు. వేరే చోటుకు వెళ్ళి అక్కడ నీ ఆకు నువ్వు నిర్మించుకో. నువ్వు ఇక్కడ నన్నుగా ఉండనివ్వు, నువ్వు వేరే ఆకుకు పోయి నువ్వు అక్కడ నిర్మించుకో అని చెప్తాడు. నువ్వు ఈ ఆకును వదిలి అని చెప్తాడు క్షమాదం. నీకు నాకు నీ ఆకుకి నా ఆకుకి చాలా దూరం. ఈ ప్రపంచం చాలా సువిశాలమైనది. రేపటి రోజు నా రోజు నువ్వు పక్కన తప్పుకో, నా పని నన్ను చేసుకొని మీరు ఏ ఒక్కరూ నా పనిలో చొరబడ్డము నేను సహించను అని క్షమాదం చెప్తాడు. జాగ్రత్త, దేవుడి పగల క్షమాదం పగ చాలా భయంకరమైన జాగ్రత్త అని కూడా చెప్తాడు. దేవుడి పగల క్షమాదాం పగ కూడా చాలా భయంకరమైనది, జాగ్రత్త అని విద్యార్థి చెప్తాడు అన్నమాట. అప్పుడు నరవడ అంటాడు, సీనియర్ గదిలో నుంచి బయటికి రాగానే మాస్టర్ తల పక్కించి ఇలా అంటాడు. అప్పుడు అంటే నరవడ గది బయటలోంచి రాగానే మాస్టర్ తల ఊపి ఇలా చెప్తాడు. విద్యార్థి ఏమని చెప్తాడంటే, క్షమాదాం హృదయం ఇంకా క్షమాదాం హృదయమే, అతడిలో మార్పు రాలేదు అని మెట్గా చెప్తాడు. అప్పుడు నరోడా ఏం చెప్తాడంటే, క్షమాదాంకి ఆనందం కలిగేలా ఆ రోజు ఉదయం వేడుకలన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. కొత్త దీపం తెచ్చి వెలిగించవలసిన సమయం వస్తారు. అప్పుడు తెల్లటి దుస్తులు ధరించి పొడవుగా టీవీగా ఉన్న ఒక వ్యక్తి మోచేతులతో గుంపలను నెట్టుకుంటూ అతి కష్టంగా దారి చేసుకుని దైవపీఠం వైపు వెళ్ళాడు. అక్కడ ఆయన ఎవరంటే వేదారాజు పంపిన వ్యక్తి. అని అతను కొత్త దీపం తెస్తున్నాడు అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఆ వెళ్ళలేని విలువైన వస్తువు కోసం ఆయన ఏం దీపం తెస్తాడా అని అక్కడ ఉండే వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త సంవత్సరానికి వెళ్ళలేని బహుమతి తెచ్చిన వ్యక్తి ఈ వేదారాజు, కొత్త సంవత్సరానికి వెళ్ళలేని బహుమతి తెచ్చిన వ్యక్తి అని అందరిలాగా అనుకునే క్షమాదాం గౌరవ సూచనంగా వంగి క్షమాదాంకు నమస్కరిస్తాడు. ఆ వ్యక్తి క్షమాదాంకు చిన్నగా ఏదో చెప్తాడు. ఆ తర్వాత తన జేబులో నుంచి ఒక కాగితం తీసి ఇది వేదారాజు పంపించిన సందేశము అని ఆ వ్యక్తి చదవడం మొదలు పెడతాడన్నమాట. దాంట్లో ఆకులో సమావేశమైన మంచు పర్వత వాసులైన తోటి మానవులకు మునపటి వేదారాజు నుంచి సోదర ప్రేమ అంటూ చదవడం మొదలు పెడతాడు. నాకు ఆకు పట్ల ఉన్న అత్యంత భక్తికి మీరు సాక్షులు. ఈ సంవత్సరము దీపాన్ని బహుకరించవలసిన బాధ్యత నాపై పడింది. ఆకుకు బహుమతిగా అవడానికి కావలసిన అంతటను దానికి సంతరించడంలో నా ధనాన్ని తెలివితేటలను పూర్తిగా నేను వినియోగించాను. నా ప్రయత్నాలకు తగిన బహుమతి నాకు లభించింది. నా ధనము, నా పనిలో నా నైపుణ్యము, తయారు చేసిన దీపము చూడడము నిజంగా ఒక అద్భుతం. అయితే దేవుడు క్షమాహృదయుడు, దయాశీలి. అతడు నా దారిద్ర్యాన్ని బహిష్కృతపరచలేదు. అతడు నన్ను కళ్ళు విరిమిట్లు కొలిపే కాంతి, ఎప్పటికీ ఆగని వెలుగులు ఉన్న మరో దీపం దగ్గరికి నడిపించాడు. ఆ దీపాన్ని చూడగానే చాలా విలువైనది అనుకుంటూ నా దగ్గర ఉన్న దీపానికి ఎలాంటి విలువ లేదని అర్థమైంది. సిగ్గుపడి దానికి పనికిమాలిన చెత్త గుట్టలో విసిరేశాను. చేతితో చేయబడని ఆ సజీవ దీపాన్ని హృదయపూర్వకంగా మీకు సమర్పించుకుంటాను. దానిని చూసి మీ కళ్ళకి విందు చేయండి. మీ దీపాలను దానితో వెలిగించుకోండి. దాని పేరు ఎవరంటే మిర్దాల్ అని చెప్తాడు. మిర్దాల్ అని చెప్తాడనమాట. అతడి వెలుగుని పొందే అర్హత మీకు ఉండుగాక. ఆ మిర్దాలు వెలుగును పొందే అర్హత మీకు ఉండుగాక అని చెప్తాడు. దూత చివరి మాటలు అని అనకముందే అతడి పక్కనే నిలబడి ఉన్న క్షమాదాం అకస్మాత్తుగా దయ్యంలాగా మాయమయ్యాడు. మాస్టర్ పేరు ఎవరూ ప్రవేశించని అరణ్యంలోకి శక్తివంతమైన గాలిలా ఆ సమావేశంలోకి వెళ్ళింది. వేదారాజు సందేశంలో చెప్పబడిన సజీవ దీపమైన మాస్టర్ ని చూడడానికి అందరూ ఆరాటపడ్డాడు. అంటే అక్కడ అందరికి ఆ దీపం అంటే
మిద్దారే అందరికి జీవితాల్లో వెలుగు నింపేది ఆయనే పెద్ద దీపము అని అందరికి పరిచయం చేసేటప్పటికి శమాదాంకు కోపం వస్తుంది అనమాట. అలా జనసందోహం నుంచి చూడబడ్డానికి దైవపీఠం మెట్లు ఎక్కుతున్న మాస్టర్ అక్కడ ఆ జనసందోహంలో ఆ దైవపీఠం దగ్గరికి మిర్దార్ ఎక్కుతూ ఉంటాడు. మిర్దార్ ఎక్కుతున్న మాస్టర్ కనిపించాడు. తక్షణమే అలలో తగ్గుతున్న ఆ మానవ సందోహం అప్రమత్తంగా ఆకృతగా శ్రద్ధగా ఉన్న ఒకే మనిషి అయ్యింది. అప్పుడు అక్కడ నిలబడి మాస్టర్ మాట్లాడతాడు, మిర్దార్ మాట్లాడతాడు. అది రాబోయే అగ్ని రక్త ప్రళయాల గురించి మన మిర్దార్ హెచ్చరిస్తాడు. దాన్ని తప్పించుకోవడానికి మిర్దారు ఒక మార్గం చెప్తాడు అనమాట. ఆర్క్ ప్రారంభం మిర్దార్ ఏం చెప్తాడంటే, మిర్దార్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మిర్దార్ చెప్తాడు, మిర్దార్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? పీఠాన్ని అలంకరించడానికి బంగారు ఆభరణాలతో తయారు చేయబడిన ఒక దీపాన్న. మిర్దార్ కంసుడి కాదు, నగర వ్యాపారి కాదు, కానీ అతడు ఒక సంకేత దీపం, ఒక ఆశ్రయం అని చెప్తాడు. చెడు దృష్టి పడకుండా చేసే రక్షారేకులు కావాలనుకుంటున్నారా? మిర్దార్ దగ్గర చాలా రక్షారేకులు ఉన్నాయి, కానీ అవి వేరే కోవకి చెందినవి. అవన్నీ మీకు నిర్దేశించబడిన మీ దారుల్లో సురక్షితంగా నడవడానికి దీపం వెలుతురు కావాలని కోరుకుంటున్నారా? నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! ఇంకా తడబడమా, ఇంకా భయపడడమా? మీకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండగా అలాగే అయితే మార్గదర్శకులుగా ఉండే అర్హత మీ కళ్ళకు లేదు. అట్లా కాకపోతే కాంతి మీ కళ్ళకు సరిపడేంత అయినా లేదన్నమాట. వాస్తవానికి కళ్ళు లేకుండా మీలో ఎవరు ఉన్నారు? సూర్యుడు పిసినారి అని ఎవరు తప్పు పట్టగలరు? పాదాన్ని గాలిలో పడకుండా ఆశ్రయించి నిష్ప్రయోజనంగా దాని కోసం వెతుకుతూ పడుతూ వేస్తూ రక్తసిక్తమైన హృదయాన్ని అలానే వదిలేస్తే ఆ కన్ను మాత్రం ఏం ఉపయోగకరం? ఆత్మని శూన్యంలో అజ్ఞానంలో ఉంచితే కంటి నిండుగా ఉండే వెలుగుల వల్ల ఏం ఉపయోగం ఏమిటి? ఆత్మని శూన్యంలో అజ్ఞానంలో ఉంచితే కంటి నిండా ఉండే వెలుగులు వల్ల ఉపయోగం ఏమిటి? మిర్దార్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? చూడగలిగే హృదయాలు, జ్ఞానంతో వెలుగు నిండిన ఆత్మల కోసం ఒకవేళ మీరు కోరుకుని ఆరాట పడితే నిజంగా మీ ఆరాటము వృధా కాజాలదు. మనిషి ఆత్మ హృదయాలతోనే నాకు పని. నాకు మిర్దార్కి ఏం పని? మనిషి హృదయాలతోనే, ఆత్మతోనే నాకు పని. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన ఈ రోజుకి అర్పించడానికి ఏం తెచ్చారు మీరు? ఈ ఆత్మ ఇంత గొప్ప విజయాన్ని సాధించడానికి మీరు అర్పించడానికి ఏం తెచ్చారు? పొట్టేళ్ళు, మేకపోతులు, ఎద్దులు తెచ్చారా? విముక్తికి మీరు ఎంత తక్కువ మూల్యం కనిపెట్టారు? మీరు కొనే విముక్తి ఎంత చౌక! ఒక మేకని జయించడం మనిషికి విఖ్యాతి కాదు. తనని తాను విముక్తిని చేసుకోవడానికి చెల్లించే మూల్యము ఒక గొర్రె ప్రాణాన్ని అర్పించడం ఏ మనిషికైనా అవమానమే. నమ్మకం అంటే ఏమిటో తెలియజేసి ప్రేమ అత్యున్నతంగా నిరూపించబడిన ఈ రోజు ఉత్సాహం, ఆనందంలో భాగం పంచుకోవడానికి మీరేం చేశారు? నిజమే, మీరు వివిధ రకాల క్రతువులు చేశారు, అస్పష్టంగా ఎన్నో ప్రార్థనలు ఉచ్చరించారు. అయితే మీ ప్రతి కదలిక సందేహపూరితం, మీ ప్రతి ప్రార్థనకి ద్వేషం తదాస్తు అంది. ప్రళయ విజయాన్ని వేడుకగా నిర్వహించడానికే మీరు ఇక్కడ ఉన్నది. మిమ్మల్ని ఓటమి పాలు చేసిన ఆ విజయాన్ని ఎలా వేడుక చేసుకుంటారు? తన మనసు లోతులను స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు నోవా మీ మనసులను స్వాధీనపరచుకోలేదు, కానీ దాని ఇది అని చూపించాడు. క్రోధావేశంతో నిండి ఉన్న మీ మనసులు, మీ ఓడలు మిమ్మల్ని ముంచుతాయని బెదిరిస్తున్నాయి. మీ ప్రళయాన్ని మీరు జయించే వరకు ఈ రోజుకి మీరు అర్హులు కాదు. మీలో ప్రతి ఒక్కరూ ప్రళయము ఓ ఓడ, ఒక అధికారి తాజాగా కడగబడి నిష్కలంకంగా ఉన్న భూమిని చేరుకొని మీ ఓడలు రంగులించే రోజు వచ్చే వరకు ఈ విజయాన్ని పండుగ చేసుకోవడానికి త్వరపడండి. మానవుడు తన
తనకు తానే ప్రళయంగా ఎలా అయ్యాడో మీరు తెలుసుకుంటారు. ఆదాము తనను తాను తెలుసుకుని భగవంతుడితో తన ఏకత్వాన్ని గుర్తించడం కోసం పవిత్ర సమర్థ సంకల్పం అన్నది అతడి రెండుగా విభజించింది. అతడు ఒక మగ ఆదాము, ఒక ఆడ ఆదాము అయినాడు. విభజన యొక్క ఫలితము సంతానమైన కోర్కెల విలువల్లో ముంచెత్తబడ్డాడు. అసంఖ్యాకమైన కోరికలు, అనంతమైన రంగులతో ఎంత విస్తారంగా ఉన్నాడంటే ఈ రోజు వరకు మానవులు అలల మీద తేలే గోడకు సంబంధించిన వస్తువులా ఉన్నారు. కళ్ళు తిరిగేంతటి ఎత్తులకి ఒక అల తీసుకుని వెళ్తే ఇంకొకటి అతడిని అట్టడుగుకి లాగుతుంది. అతడి జతకూడినట్లే అతడి కోరికలు కూడా జతగా ఉన్నాయి. విరుద్ధమైనది నిజానికి ఒకదానికొకటి సంపూర్ణతనిస్తాయి. అవివేకులకు అవి ఒక్క నిమిషమైనా సంధి లేకుండా పోరాటానికి తలపెడుతున్నట్లు అనిపిస్తున్నాయి. భిన్నత్వంలో నుండి కఠినమైన దీర్ఘమైన జీవితమంతా రోజు తర్వాత రోజు గడియ తర్వాత గడియ మానవుడు ఈ ప్రళయాన్ని ఎదుర్కోవాలి. ఈ ప్రళయం యొక్క శక్తివంతమైన చలమల హృదయం నుంచి తన్నుకు వచ్చి వాటి వేగంతో మిమ్మల్ని తుడిచివేస్తారు. మీ ఆకాశము మీ భూమి ఏకమైన ప్రళయాన్ని ఎదుర్కొంటే తప్ప మీ ఆకాశంపై ఎక్కువ అలంకరించదు. అదే ప్రళయం. భూమిలో ఆదాము తనని తాను వెతుకుతున్నప్పటి నుంచి మానవుడు సుడిగాలని ప్రళయాల ఫలాలను అనుభవిస్తున్నారు. ఒక రకమైన ఉద్రేకాల ప్రాబల్యం ఎక్కువైనప్పుడు మానవుల జీవితం సమతూకం కోల్పోతుంది. సమతూక స్థాపన కోసం ఏదో ఒక రకమైన ప్రళయంతో మానవులు ముంచెత్తబడతారు. ప్రేమ అనే పిండి మానవులు వారి కోరికల్ని కలిపి పిసికే పవిత్ర అవగాహన అనే రొట్టెను కాల్చే వరకు మరి సమతూకం సర్దుబాటు కాజాలదు. నోవా కాలంలో భూమిని ముంచివేసిన జల ప్రళయం మానవ జాతికి తెలిసిన మొదటి ప్రళయం కాదు, మరి చివరిదే కాదు. నాశనాకారమైన అనేక ప్రళయాలలో అది పైశ్రేణికి చెందినది. అయితే రాబోయే అగ్ని రక్త ప్రళయం దానిని మించి ఉంటుంది. మీరు తేలడానికి సిద్ధంగా ఉన్నారా లేక మునిగిపోవడానికి అని అడుగుతాడు. బరువుకి బరువుని కలుపుతూ అందులోనే కూర్చొని ఉన్నారు మీరు. బాధతో సంపూర్ణంగా నిండిన సుఖాల మత్తుమందుని మీ రక్తానికి అందించడంలో మిమ్మల్ని ఎక్కడికి నడిపించలేని, ఎక్కడికి తీసుకువెళ్ళలేని దారులని గీయడంలో తాళం చెవి రంధ్రంలో నుంచి లోపలికి తొంగి చూడకుండా జీవితపు గిడ్డంగుల పెరడులో గింజలు ఏరుకోవడంలో నిమగ్నమై ఉన్నారు మీరు. ఓ నా అనాథల్లారా, లోపలికి ఎందుకు వెళ్ళడం లేదు? మీరు ఎత్తుగా ఎగరడానికి విశాల చరాచర విశ్వమైన స్థలంలో తిరగడానికి, విశ్వాన్ని మీ రెక్కలతో చుట్టుముట్టడానికి పుట్టిన మీరు మీ రెక్కలను కత్తిరించే హాయినిచ్చే బండ నమ్మకాల గిడంగుల్లో మిమ్మల్ని మీరు మూసిపెట్టుకొని మీ దృష్టికి హాని కలిగించుకొని మీ నరాలను రాళ్లుగా చేసుకుంటున్నారు. రాబోయే ప్రళయాన్ని ఎలా దాటారు? మీరు భగవంతుడి పోలికలతో అతడి ప్రతిబింబాలుగా ఉన్న మీరు పోలికలని రూపిని చాలా మట్టుకే పోగొట్టుకున్నారు. శరీరపరంగా దేవుడిలా పొడవుగా ఉన్న మీరు మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేనంత పొట్టిగా ఆత్మపరంగా అయ్యారు. దైవత్వంతో ఉన్న మీ ముఖానికి బురద పులుకొని హాస్యగాళ్ల పుట్టిన ముఖాలను మారు ముఖాలుగా ధరించారు. మీరు కట్టు విప్పిన వరదని ఎలా ఎదుర్కొంటారు? విద్యార్థి చెప్పినది లక్ష్య పెడితే తప్ప మీకు ఒక విద్యార్థి చెప్పిన దాని మీద లక్ష్య పెట్టండి అంటున్నారు. మీకు ఒక భూమి, ఒక సమాధి, ఆకాశం, ప్రేత వస్త్రం తప్ప వేరేమీ కావు. మీ అవగాహన అందరిపైన తిరుగుతూ ఉంటుంది. ఒకటి మీకు ఊయలైతే మరొకటి సింహాసనంగా పనిచేస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరే ప్రళయం, ఓడ, అధికారి, మీ ఉద్వేగాలే ప్రళయం, మీ శరీరమే నావా, మీ నమ్మకమే కట్టాలి, మీ సంకల్పం అన్నిటిలోకి చొచ్చుకొని పోతుంది. మీ అవగాహన అందరిపైన తిరుగుతూ ఉంటుంది. సముద్రంలోకి తీసుకొని పోవడానికి మీ నావ దృఢంగా బలిష్టంగా ఉండేలా చూసుకోండి. అయితే ఆ ఒక్కదానిపైనే మీ జీవితం వృధా చేసుకోవద్దు, లేకపోతే ఓడ పయనించే సమయం ఎప్పటికీ రాదు.
చివరికి మీరు మీ పడవ మునిగిపోయి అక్కడే మునిగిపోతాయి. అన్నిటికన్నా ముందు తెలియాల మూల స్థానాలు ఎక్కడో తెలుసుకొని వాటిని ఒకదాని తర్వాత ఒకదాన్ని ఎండేలా చేయాలి. అప్పుడు ప్రళయం తగ్గి చివరికి పూర్తిగా పోతుంది. మీ ఉద్రేకం మిమ్మల్ని దహించడానికి ముందే మీరే దాన్ని దహించాలి. విషంతంతాలు తేనె దవడాలు ఉన్నాయా అవి చూడడానికి ఉద్రేకముఖం రోజులోకి చూడగలరు. పువ్వులలో మకరంతాన్ని గోలే తేనెలాగా వాటి విషాలని కూడా గోలుతుంది. ఉద్రేకం అందంగా ఉందా వికారంగా ఉందా అని పరిశీలించకండి. ఈమెకి భగవంతుడి ముఖం కంటే సర్వం ముఖం అందంగా కనిపించింది. ఉద్రేకం యొక్క బరువు చూచడానికి తక్కెడలో పెట్టకండి. కిరీటం బరువుని పర్వతం బరువుతో ఎవరు పోలుస్తారు? వాస్తవానికి పర్వతం కన్నా కిరీటం చాలా ఎక్కువ బరువు ఉంటుంది. పర్వతం కన్నా కిరీటం చాలా ఎక్కువ బరువు ఉంటుంది. కొన్ని ఉద్రేకాలు పగలు దైవ సంకీర్తనలు చేస్తాయి. రాత్రి ముసుగులు కొన్ని ఉద్రేకాలు పగలు దైవ సంకీర్తనలు చేస్తాయి. రాత్రి ముసుగులో ముసలు కొడతాయి, కొరుకుతాయి, కుడతాయి. ఆనందంతో లావికి బరువు ఎక్కిన ఉద్రేకాలు త్వరలోనే దిగుళ్ల బాధల అస్థి పందిరాలుగా మారుతాయి. మెత్తటి చూపుతో విధేయతతో కూడిన ప్రవర్తనతో ఉన్న ఉద్రేకాలు అకస్మాత్తుగా తోడేళ్ల కన్నా భయంకరమైన ఆకలితో శివబలమైన విశ్వాసఘాతులుగా తయారవుతాయి. ఒంటరిగా వదిలినప్పుడు గులాబీ కన్నా పరిమళాన్ని ఉగాలించే ఉద్రేకాలు అంటుకున్నప్పుడు కుళ్ళిన మృతదేహాల కన్నా భయంకరమైన దుర్వాసనలు వెదజల్లుతాయి. మీ ఉద్రేకాలు మంచివి చెడువి అని రెండుగా వేరు చేయకండి. అది వృధా శ్రమ. చెడు లేకుండా మంచి మనలేదు. మంచిలో తప్ప వేరెక్కడా చెడు నాటుకోలేదు. మంచి చెడుల వృక్షం ఒక్కటే, దాని పండు ఫలం ఒక్కటే. చెడు రుచి తెలుసుకోకుండా మీరు మంచి రుచి తెలుసుకోలేదు. ఏ చంద్రు నుంచి మీరు జీవితపు పాలు త్రాగారో, జీవితపు సిద్ధాంతాన్ని స్వీకరించారో అదే చంద్రు మృత్యువు పాలు సిద్ధాంతాన్ని ఇస్తుంది. ఊయల ఊపే చెయ్యే సమాధిని తవ్వే చెయ్యి. భిన్నత్వపు స్వభావం అది. మొండిగా నిరర్థకంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. దాన్ని రెండుగా చీల్చి మీకు కావలసిన సగాన్ని మీరు తీసుకుని మిగిలిన సగభాగాన్ని విసిరి వేద్దామన్న తెలుగు తక్కువ ప్రయత్నం చేయండి. అంటే మొండిగా నిరర్థకంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. దాన్ని రెండుగా చాలా బాగా చెప్తున్నారు. అర్థమవుతుందా మేడం? అర్థమవుతుంది. చాలా బాగా చెప్తున్నారు కదా. అంటే మనం మంచి చెడు అంటుంటాం కదా, మంచి మాత్రమే కావాలి, చెడు వద్దంటుంటాం కదా. రెండు అంతే మేడం. మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. భిన్నత్వపు స్వభావం అది. మొండిగా నిరర్ధకంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. దానిని రెండుగా చీల్చి మీకు కావలసిన సగాన్ని మీరు తీసుకొని మిగిలిన సగభాగాన్ని విసిరివేద్దామన్న తెలివి తక్కువ ప్రయత్నం కూడా చెయ్యకండి. భిన్నత్వానికి యజమాని కావాలనుకుంటున్నారా? దాన్ని మంచి అని కాని చెడు అని కాని మీరు అనకండి. యుద్ధమిదంగా నిరర్థరికించింది. చావు జీవితాల పాలు సిద్ధాంతం మీ నోళ్లలో పుల్లగా మారలేదా? మంచిది చెడుది కాకుండా వాటిని మించిన దానితో మీ నోళ్లను పుగిలించుకోవాల్సిన సమయం ఇది కాదా? మంచి చెడుల వృక్షం ఫలం కానిది మరి మధురంగా కాని చెడుగా కాని ఉందని పండు కోసం మీరు ఆశించే సమయం ఇది కాదా? భిన్నత్వపు పట్టు నుంచి విముక్తి ఎప్పుడు పొందాలని మీరు కాంక్షిస్తారో అప్పుడే దాని వృక్షమైన మంచి చెడుల వృక్షాన్ని మీరు హృదయాలలో నుంచి పెకలించి వేయండి. కొమ్మలు వేర్లు పెకలించి వేస్తే మీకు అప్పుడు దివ్యమైన జీవితం యొక్క విత్తనం నుంచి చెడులకి అతీతంగా ఉండే పవిత్ర అవగాహన విత్తనం అంకురించి మొలకెత్తవచ్చు. మిత్త సందేశం ఉత్సాహరహితం. అది ఆనందదాయకం కాదు అంటారు. మీరు మర్నాడు ఎదురు చూసే ఆనందాన్ని లేకుండా చేస్తుంది అది. జీవితంలో ఉత్సాహంతో పోటీపడి మిమ్మల్ని ఆసక్తి లేని మూగ సాక్షులుగా చేస్తుంది. వివాదగ్రస్తమైన ఆ పందెం ఏదైనా పోటీ పడ్డం అన్నది మధురంగా ఆనందంగా ఉంటుంది.
ఎర అన్నది ఎంతటి ఊరు పేరు లేనిదైనా, ఎంతటి పనికి మాలినదైనా, వేటాడడం అన్నది సాహసపూరితమైన ఆనందదాయకమైన చర్య. మంచి చెడు ఉద్రేకాల పట్టులో ఉన్న మీ హృదయాలు మీవి కావన్న విషయం మర్చిపోయి అలా మీ హృదయాలలో అనుకుంటారు. మీ హృదయాలకు మీరు యజమానులు కావాలంటే మీ ఉద్రేకాలన్నీ మంచివి చెడువి ప్రేమ అనే తొట్టిలో పిసికి ముద్దగా చేసి పవిత్ర అవగాహన అనే పొయ్యిలో ఎక్కడ భిన్నత్వంగా అవుతుందో అందులో రొట్టెలుగా కాల్చండి. ఎన్నో కలతలతో ఉన్న ప్రపంచాన్ని మరింతగా కలత పెట్టడం మీరు ఆపండి. రకరకాల చెత్త చెదారం మురికి నిరంతరం బావిలో వేస్తూ ఆ బావి నుంచి పరిశుభ్రమైన నీరు తోడుకోవాలని మీరు ఎలా ఆశిస్తారు? ప్రతి నిమిషం నీటి మలంలో ఉన్న నీటిని కదిలిస్తూ ఉంటే మీరు నిశ్చలంగా పరిశుభ్రంగా ఎలా ఉంటుంది? అంటే నీరు నిశ్చలంగా అంటే మీరు ప్రతి నిమిషము నీటి మడుగులో ఉన్న నీటిని కదిలిస్తూ ఉంటే నీరు ఎట్లా నిశ్చలంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఎలా ఉంటుంది? కలతలు నిండిన ప్రపంచం నుంచి శాంతిని తీసుకోవడం కోసం ప్రయత్నాలు మీరు చేయవద్దు. అలా చేసి మీరే కలతలు పొందుతారు. ద్వేషించే ప్రపంచం నుంచి ప్రేమ కోసం అరులు చాచే ప్రయత్నాలు చేయవద్దు. అలా చేస్తే మీరే ద్వేషం సంచులనే పొందుతారు. చనిపోతున్న ప్రపంచం నుంచి జీవితానికి ప్రతిగా కోరికలు కోరవద్దు. అలా చేస్తే మీరు చావు పొందుతారు. రెండు ముఖాల నాణ్యమైన ప్రపంచం తగిన జవాబు చెబుతుంది. ప్రశాంతత అవగాహనతో సమృద్ధిగా ఉన్న మీ అనంతమైన దివ్యమైన ఆత్మ నుంచి మీరు అంటే ప్రశాంత అవగాహనతో సమృద్ధిగా ఉన్న మనము మీ అనంతమైన దివ్యమైన ఆత్మ నుంచే మీరు నిత్య ఆనందాన్ని తీసుకోండి, ఈ ప్రపంచం నుంచి కాదని చెప్తున్నారు. మీ నుంచి మీరు ఆపేక్షించని వాటిని మీ నుంచి మీరు ఏం ఆపేక్షించడం లేదో ప్రపంచం నుంచి కూడా ఆపేక్షించకండి, ఆశించకండి. ప్రపంచం నుంచి నాకు ఏమి రావాలో ఆశించకండి. మీ నుంచి ఆశించనివ్వని మనిషి నుంచి మీరు కూడా మీ నుంచి ఆశించనివ్వని మనిషి నుంచి మీరు కూడా ఏమీ ఆశించొద్దు. ప్రపంచం అంతా మీతో సహకరిస్తే మీ ప్రళయాన్ని జయించి అధిగమించి చావు బాధలు లేని భూమిపై ఓడలు దించడానికి శాశ్వతమైన ప్రేమ శాంతపూరితమైన అవగాహనాస్వరంతో కలపడానికి సహాయం చేసేది ఏది? అది ఆత్మ సామర్థ్యమా, కీర్తి, అది అధికారమా, ప్రతిష్ట లేదా గౌరవమా, అది కిరీటం ధరించిన కోరికనా, మరి నెరవేరిన ఆసన? వీటిలో ప్రతి ఒక్కటి మీ ప్రళయాన్ని పోషించే మూలాధారమే. వాటి అన్నిటినీ మీరు వదిలివేయండి. మీరు స్పష్టంగా ఉండడం కోసం మీరు ప్రశాంతంగా ఉండండి. స్పష్టంగా ప్రపంచాన్ని చూడడం కోసం మీరు స్పష్టంగా ఉండండి. ప్రపంచాన్ని పరిశోధించినప్పుడు మీరు ఆశించే స్వేచ్ఛ, శాంతి జీవితం ఇవ్వడానికి అది ఎంత శక్తిహీనమైనదో, ఎంత అల్పమైనదో మీకు అప్పుడు అర్థమవుతుంది. ప్రపంచం మీకు ఇవ్వగలిగింది ఏమిస్తున్న ప్రపంచం అంటే ఒక్క శరీరాన్ని మాత్రమే. భిన్నత్వంలో నిండిన జీవితమే. సముద్రం మీద పయనించడానికి అది ఒక ఓడ. దానికి మీరు ప్రపంచంలో ఎవ్వరికీ రుణపడి లేరు. దానిని మీకు సమకూర్చడం, ప్రోత్సహించడం అది ప్రోత్సహించడం విశ్వం యొక్క కర్తవ్యం అని చెప్తున్నాడు. ప్రళయాన్ని ఎదుర్కోవడానికి నోవా ఆర్క్ ఎంత పొందికగా నీతిబద్ధంగా ఉందో, ఈ ప్రళయాన్ని ఎదుర్కోవడానికి ఆర్క్ ఎంత పొందికగా నీతిబద్ధంగా ఉందో దాన్ని కూడా మీరు అంతే పొందికగా అంతే నీతిబద్ధంగా ఉంచాలి. నోవా పశువులను కట్టి ఎంత బాగా అదుపులో పెట్టాడో అలాగే నోవా పశువులను కట్టి ఎంత బాగా అదుపులో పెట్టాడో మీరు మీ ఇంద్రియాలను కట్టివేసి మీరు అదుపులో పెట్టాలి. ఆ ఇంద్రియాలను కట్టివేసి అదుపులో పెట్టడం అది మీ బాధ్యత, అది మీ ఒక్కరిదే అని చెప్తున్నాడు. ఇంద్రియాలను కట్టివేయడం ఏ మనిషి బాధ్యత, ఆ మనిషి బాధ్యత, అది వాళ్ళ ఒక్కరిదే అని చెప్తున్నాడు. అధికారం చేయడానికి ప్రకాశవంతమైన కళ్ళతో పూర్తి మెలకువతో ఉన్న నమ్మకం, హిడెన్ సర్వ భోగాల ద్వారా వైపు దారి చూపించే నమ్మకం.
సర్వ సమర్థ సంకల్పాలతో అచంచలమైన విశ్వాసం ఉన్న నమ్మకం కలిగి ఉండండి, అది మీ విధి అని చెప్తున్నాడు. త్వరపడండి. ఆలస్యం చేయడంలో ఖర్చు పెట్టినంత కాలం అంతా బాధల ఉపద్రవం నిండిన కాలం. నిజానికి ప్రాపంచిక పనుల్లో నిమగ్నమైన మనుషులు ఆత్మపరంగా కాలయాపన చేసిన వారు. ప్రాపంచిక పనుల్లోనే నిమగ్నమైన వాళ్ళంతా ఆత్మపరంగా కాలయాపన చేసిన వారే. మీరంతా ఓడలు నిర్మించేవారు, మీరంతా నావికులే. అనాది నుంచి మీకోసం నిర్ణయించిన బడి పని అది. అవధుల్లేని సముద్రమైన మీలోకి పయనించి, అంటే మనలోకి మనం పయనించి అందులో గొంతులేని శ్రావితయ భగవంతుని చూడడమే, కనుక్కోవడమే ఆ పని. అన్నిటికీ నాభి మధ్యం, దాని నుంచి 4 వైపులా వ్యాపించడానికి, దాని చుట్టూ తిరగడానికి ఉండాలి. మనిషి జీవితం ఒక వర్తులం అయితే భగవంతుడు దాని యొక్క కేంద్రం. బండి చక్రంలో ఆకులు మధ్యకి ఎలా చేరుతాయో అలానే మీ పని కేంద్రంలో ఉంటుంది. అలా కాకపోతే అలా కాలయాపన. రక్తపు చెమటతో మునిగిన అది వృధానే. మనిషిని అతడి గమ్యస్థానం వైపు నడిపించడం మిర్దార్ పని. మనిషి గమ్యస్థానం వైపు నడిపించడం మిర్దార్ పని అని చెప్తున్నాడు. మిర్దార్ మీ కోసం ఒక అద్భుతమైన ఆర్కును సమకూర్చాడు. ఆ ఆర్కు చక్కగా నిర్మించబడి అదుపులో ఉండి పసుపు వర్ణ కలప చెక్కతో, దేవదారు చెక్కతో పనికి వచ్చేది కాదు. పవిత్ర అవగాహనతో ఉండి అధిగమించాలి అని చెప్తున్నాడు. జయించాలి అన్న కోరికతో ఉన్న వారికి సంకేత దీపం అది. దాని మూలాధారం ద్రాక్షసారా జాడీలు. రసం పిండే యంత్రాలు కాకూడదు కావు. మూలాధారాలు అందరి పట్ల ప్రేమతో నిండి ఉన్న హృదయాలు. దానిలోని సరుకులు భూములు, చరాకులు లేదా రేపు ఊపిరి బట్టి సమూహంలో గంగరం అనే చట్టం కలిగింది.